నమస్కారం జిఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. పరకాలలో ఉద్రిక్తత. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా. పోలీస్ స్టేషన్ చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడి పరకాల సిఐ రవిరాజా సమక్షంలోనే జరిగినట్లు గ్రామస్తులు తెలపడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం పల్లెబోయిన సరోజ ఇంటి వద్ద కూర్చున్న బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్రలతో వచ్చి అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ దాడిలో చిట్టి రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ఏడుకొండ శ్రీనివాసులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. నాగారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నేతలపై దాడికి దిగిన నేపథ్యంలో పరకాలలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీ ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పరకాల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐ రవిరాజా వచ్చి ఆందోళనకారులతో చర్చించి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తాం అన్నప్పటికీ మీసంలో దాడి జరిగినప్పుడు మీరు పట్టించుకోలేదు. సిపి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించుకున్నారు. దీంతో మాజీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకొని గాయపడ్డ బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో దాడికి పాల్పడ్డ వారిపై బాధితులతో ఫిర్యాదు చేయించడం జరిగింది. సార్ నా పేరు భాగ్య. కొత్తగానే వాళ్ళందరూ చల్లకుండా వాళ్ళ ఇంటికి వచ్చి కూకున్నారు. సిద్దిరెడ్డి సాంబారెడ్డి గారు, రత్నాకర్ రెడ్డి, కుండవేన నాగయ్య, ఇంకా మాది వాళ్ళందరూ సభ్యులు అందరూ కూకున్నారు. కూకుంటే మాసమైన అజయ్, మన సురేష్, నవీన్, అరే పిచ్చకుండా లంచ కొడుకులా మీకు ఏమెరకరా, ఏవో వాటికి ఎన్ని ఓట్లు పడతాయి, ఏ వాటికి ఎన్ని ఓట్లు అని మీకు ఏమెరకరా, మీ పిల్లల దెంగుతే మీ అబ్బాల దెంగుతే లంచ కొడుకులా అది ఇదని తింటే వసంత గుండె ఏర్పుల వసంత గుండెవే అది గుండె రాయకారే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు రా, లొల్లదు కావడం తెల్లారులే తొగల మొక్కమని చూసుకుంటాం. మనకు గొడవలు వద్దు, సపడే కూకోరు, తిన్నవంట తిండికి లేవు, వాళ్ళు గెలిచిన వాళ్ళు మంచుకుంటారు. మనకు గొడవలు వద్దు అంటే వాళ్ళందరూ ఎగేసుకొని మా ఇంటి వెనక్కి రావాల్సి వచ్చింది సార్. అందరూ వచ్చినాక మాకు మొగోళ్ళు ఎవరు లేరు, వీళ్ళందరూ అదుడుతోనే వాళ్ళు వీళ్ళు 10 మంది అయిండు, వాళ్ళు ఒక 100 మంది అయిండు. ఇక సర్పంచ్ వచ్చి ఏమంటాడు, అంతా చేసేది లంజం చేస్తాను, ఈ లంజం తెంగండి రా, ఈ లంజం తెంగండి, ఈ లంజం అందుకుంటేనే బయటకు వస్తుంది, ఈ లంజం నుంచి చదువు ఈ లంజం చంపాలి, మనం సీసం పోయాలి అని అంటారు సర్పంచ్ గారు. రౌడీ లంజాల మీరు ఎందుకు బతుకుతారులే, మీరు వీళ్ళని ఉంచుకొని ఎందుకు కూడా పెట్టుకున్నావు, నీ ప్రభుత్వమే లేదు, చంపుతాం, ఇది తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరు ప్రాణగండ ఉన్నది. ఏదో ఒక శిక్ష లేరు, ఎప్పుడున్నా మీ ప్రాణాలు తీస్తామంటారు, మా ప్రాణానికి ఏం లేదు. నాకు 2 ఆడపిల్లలే సార్, ఒక అమ్మాయి పెళ్లి అయింది, నాకు ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి అడ్డం పోతే చిన్న అమ్మాయిని కూడా కొట్టిల్లు సార్. ఏమన్నంటే పార్టీ అని తెల్లారులైతే పని చేసుకొని బతుకుతా, కూలి పని చేసుకొని, ఎవరినైనా తెలుసుకోండి, కూలి పని చేసుకొని బతికేదాన్ని నా మీద అంత కక్ష కట్టి ఇది టీఆర్ఎస్ మొగోడు లేకుండా పార్టీలో తిరుగుతుందని నా మీద ఇంత కక్ష కట్టి నన్ను త్యాగం చేస్తాను. ఎన్నడకుండా నన్ను చంపుతారు అదుట సార్. నా ప్రాణానికి అయితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అంతకు మించి అయితే నన్ను ఎవరు ఏం అనలేరు. ఊళ్ళో మాత్రం అందరికి తెలుసు, అందరినీ తెలుసుకోండి. ఏం జరిగినా కూడా నా పిల్లలకు న్యాయం చేయాలి. నా ప్రాణం తీసినందుకు అయితే కంపల్సరీ దేవేందర్ రెడ్డి సార్ ఇప్పుడు చెప్తానని దేవేందర్ రెడ్డి పట్టేదానికి ఇట్లా అన్నారంటే వాళ్ళకే అవసరం, వాళ్ళు చెప్తాను మీరు ఏమన్నా మీరు ఏమంటే వాళ్ళు వచ్చే వాళ్ళకి కోపాలు తీసుకెళ్ళి పట్టేలా అన్న నేను టీ తాగుతాను. అజయ్
అరే ఓ పిచ్చకుండ రాజా కొడుకులారా, మీరు మనుషులారా, బూత్కి ఎన్ని ఓట్లు పడేది మీకు ఎరికేనారా? మీకు ఏ వాటికి ఎన్ని పడేది ఎరికేనారా? ఆడుగుద్దల మీ పిల్లల తెగుతా, మీ అవ్వల తెగుతాని అంతటా సాంబరెడ్డి పటేలు, నాగన్న, రత్నాకర్ రెడ్డి, ఇంకొక 10 మంది ఉన్నారు సార్. వీళ్ళు ఎవరిని ఏమంటారు? మీరు మస్తు ఘోరంగా బాగుతాడు. ఇక లాస్ట్ కుండే రాజా కుండు వసంత. అరే తెల్లారులు ఎత్త ఒకరు ఒక్క మొగలను చూసుకుంటాం, వద్దు గొడవలు వద్దు కిందమంటే మీకు తిండికి లేదు, లొల్లు ఎందుకు రా అన్నారు. అనుడితోనే కథం ఇక ఊరికొచ్చింది సార్ మా ఇంటికి. ఇక అది ఒక సినిమా టైప్ చేసింది, ఒకరి మీద ఒకరు నేర్చుకుంటుంటే నా చిన్న కూతురు వద్దు ఈ పెద్ద కట్ట అందుకోండి రత్నాకర్ రెడ్డి గారికి అంతే వద్దు ఆగు అని అంటే నా బిడ్డలు కట్టించిన పిల్లలు పురుషంతో సంపుతా పిల్ల కాదు. వీళ్ళందరినీ ఎటు పడతాట రౌతులు కట్టెలు అందుకొని కొడతాను లేదు. అది ఘోరం అంటే పరిస్థితి సార్. సర్పంచ్ గారు ఆయన ఉంటే మాత్రం మేము బతకలేము. ఇక్కడ సంతకం పెట్టి ఏదైనా రాజీనామా చేయాలి, లేకపోతే మేము ఈయనైనా తత్వం ఊళ్ళోనైతే మేము బతకలేము. ఇప్పుడు మేమే ఏమనాలి, అందరికి కావాల్సినాడు కాబట్టి మీరు ఆగుంటారా పక్కకి అనాలి. లంజా చేసిందంటే ఈ లంజం తెంగండి అంటారు సర్పంచ్ గారికి. అట్లా అంటారా సార్? ఈ లంజం తెంగండి అంతా చేసేది ఈ లంజం తెంగండి. సర్పంచ్ భార్య దొంగ వీళ్ళందరూ ఎందుకు కూకుండా పెట్టుకున్నావే? వాళ్ళకు కూకుండా పెట్టుకొని వయసు పోతాను వానే వాళ్ళ బాధ్యత కొద్ది అందించింది సార్. వీళ్ళు తాగినట్టున్నారు సార్. వీళ్ళు లంజాన్ని వాళ్ళ ఓపించుకుంటారు. వీడు ఎందుకు కూకుండా పెడతారు? ఎవరు తెంగండి కూకుండా పెడతారు అని